హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశోక్ గడం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము పాత ఊరు బుక్కపట్నం అని ఉందన్నమాట. ఇది ఎక్కడ అంటే మనకు కడప జిల్లాలోకి వస్తుంది, కొండాపురం మండలం కిందికి వస్తుంది అనమాట. గండికోట రిజర్వాయరు బ్యాక్ వాటర్ ఏదైతే ఉన్నాయో ఆ ముప్పు గ్రామాల కింద ఈ దత్తాపురం, బుక్కపట్నం, దొరువు ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ వెళ్ళిపోయాయి అనమాట. ఇక్కడ స్వామివారి టెంపుల్ ఉందన్నమాట, నరసింహస్వామిది. చాలా ఫేమస్ అండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ తిరునాళ్ళ జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి ప్రజలు వచ్చేవాళ్ళు అనమాట, ముంపుకు ముందు, వాటర్ రావడానికి ముందు. కానీ వాటర్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి ఇక్కడ నుంచి జనాలంతా వెళ్ళిపోయారు. ఇక్కడైతే ఎవరు ఉండట్లేదండి. స్వామివారిని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డ్రోన్ వీడియోలో స్వామివారు ఇక్కడే ఉండేవారు అనమాట. ఇక్కడ నుంచి స్వామివారిని అదే విగ్రహాన్ని తీసుకెళ్ళి మళ్ళీ కొండ మీద వేరే ప్లేస్లో, దగ్గరలోనే ఇంకో ప్లేస్లో అన్నది మళ్ళీ పునఃప్రతిష్ఠ అనేది చేశారండి. ఇప్పుడైతే ప్రతి సంవత్సరం ఇక్కడ తిరునాళ్ళు అన్నది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు చూస్తున్నటువంటిది మనకు స్వామివారి చిన్న టెంపుల్ అనమాట. ఇక్కడికి రావడానికి చాలా మార్గం అయితే లేదండి. బాలపకోనకు వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే అటు సైడ్ దొంతుకోనకు వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారు అనమాట జనాలు. సో ఒకసారి మీరు కానీ రాకుండా ఇక్కడికి వచ్చి చూడండి. బుక్కపట్నంలో ఉన్నటువంటి నరసింహస్వామి పాత ఊరు బుక్కపట్నం దగ్గర ఉన్నారనమాట. స్వామివారు మునక ఏదైతే ఈ ప్రాంతము వాటర్ రావడం వల్ల, నీళ్ళు రావడం వల్ల, గండికోట నీళ్ళు రావడం వల్ల మునకన్నది జరిగిందో, అక్కడి నుంచి వేరే ఆ ప్లేస్ నుంచి ఇక్కడికి మళ్ళీ తీసుకొని వచ్చి స్వామిని ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట. థ్యాంక్ యూ గైస్. మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి. కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.